ఏపీ రాజకీయాల్లో మనం చూసుకున్నట్లయితే 2029 నాటికి పవన్ కళ్యాణ్ ప్రముఖ నేతగా ఎదుగుతారా? పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి, నిజాయితీ ఉన్న వ్యక్తి, మంచి ప్రజల్లో ఇమేజ్ ఉంది, సేవాభావం ఉంది, ఎక్కడ కరప్షన్కు పాల్పడలేదు. అయితే ఇవన్నీ సీఎం కావడానికి ఉపయోగపడవు. మరో పాయింట్ ఏంటంటే జనసేవకు ఒక కులముద్ర పడింది. అది కాపు కమ్యూనిటీకి సంబంధించింది. క్షేత్రస్థాయిలో చాలాసార్లు పవన్ చెప్తుంటారు మీటింగ్లలో, నేను ఒక కులం వాడిని కాదు అని. క్షేత్రస్థాయిలో మనం చూసుకున్నట్లయితే ఓట్లు అనేవి ఆ కులం ఓట్లే పడుతున్నాయి. అంటే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. తెలుగుదేశం పార్టీకి కమ్మ కమ్యూనిటీతో పాటు బీసీ ఓట్ అనే బలమైన ఓటు బ్యాంక్ అండగా ఉంది. ఇక వైసీపీకి రెడ్డి కమ్యూనిటీతో పాటు ఎస్సీ మైనార్టీ ఓట్లు అండగా ఉండడంతో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పోటీ చేయగలుగుతున్నారు. అయితే జనసేన విషయానికి వచ్చేసరికి కేవలం ఒక కులానికే పరిమితం అయిపోవడం, ఆ కుల ముద్రపడటంతో రాష్ట్ర స్థాయిలో ఎదగలేకపోతుంది ఆ పార్టీ. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో ఆ పార్టీ బలంగా ఉంది. ఎంత బలంగా ఉంటే జనసేన సపోర్ట్ చేస్తేనే అక్కడ గెలిచే పరిస్థితి ఉంది. అంటే సీఎం స్థాయి కాకపోయినప్పటికీ ఎవరు సీఎంగా ఉండాలి అనే నిర్ణయించే స్థాయిలో జనసేన ఉంది. అంటే సబ్ రీజనల్ పార్టీగా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక జనసేన విషయంలో వ్యవస్థాగత లోపాలు ఉన్నాయి. ఆ పార్టీకి గ్రామీణ స్థాయిలో ఒక నేత అంటూ లేరు, కమిటీలు లేవు. మరి మరోపక్క చూస్తే టీడీపీకి బలమైన గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి కానీ వైసీపీకి కానీ బలమైన కమిటీలు ఉన్నాయి. కేవలం జనసేన అనేది హీరో ఇమేజ్ మీద, పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీదే నడుస్తున్న పార్టీ. ఆ వ్యవస్థాగతంగా స్ట్రాంగ్గా లేకపోవటం వల్లే ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తన సత్తాను చాటుకోలేకపోతుంది. హీరోగా ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ను ఓటర్లు కొంతవరకు ఓట్లు వేస్తున్నారు, కానీ అది ఒక స్థిరమైన రాజకీయ శక్తిగా ఎదగలేకపోతుంది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏంటి? సబ్ రీజనల్ పార్టీ నేతగా ఉండాల్సిందేనా, లేకపోతే ఎప్పటి నుంచో ఒక బలమైన కోరిక కాపు కమ్యూనిటీలో కానీ పవన్ కళ్యాణ్లో కానీ ఉన్న కోరిక, సీఎం కావాలన్న కోరిక, ఆ కోరిక ఎలా తీరుతుంది? ఆ కోరిక తీరాలి అంటే ఈయన పార్టీని వ్యవస్థాగతంగా రాష్ట్రంలో ధీటుగా తయారు చేయాలి. టీడీపీతో అలాగే వైసీపీతో పోటీ పడే స్థాయి ఉండాలి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి అక్కడ అంటే ఎన్డీఏలో పెద్ద ఓటు బ్యాంక్ కానీ ఎక్కువ మెజారిటీ కానీ టీడీపీకి ఉంది. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం వరకే ఎదగలుగుతారు. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు ఏంటి? పరిణామాలు స్పష్టంగా అంటే లోకేష్ పట్టాభిషేకం జరిగింది. జాతీయ స్థాయిలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం అవుతారన్న టాక్ అయితే ఏపీలో ఓపెన్గా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే చంద్రబాబు దగ్గర ఆయన సీనియర్ నేత కాబట్టి ఈయన డిప్యూటీ సీఎంగా సర్దుకోగలిగారు. కానీ లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతారా? అలాంటప్పుడు కమ్యూనిటీ వాళ్ళ అంటే కాపు కమ్యూనిటీ కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు ఆ కోరిక ఏదైతే సీఎం కావాలన్న కోరికతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారో ఆ కోరిక తీరడం ఎలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది. వాస్తవానికి టీడీపీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, తాను ఎదగడానికి అలాగే తన పార్టీని బలోపేతం చేయడానికి, ఇవి రెండు జరిగితేనే ఆయనకు సీఎం అయ్యే అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ ఒకవేళ కూటమి వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ డిప్యూటీ సీఎంగానే సర్దుకోవాల్సి వస్తుంది. జనరల్గా చూస్తుంటాం మనం, సినిమా స్టార్స్ ఒక భ్రమంలో బతుకుతుంటారు, తాము చాలా గొప్పవాళ్ళమని. అందుకు పవన్ కళ్యాణ్ కూడా అతీతుడు కాదు. ఆయనకు బలమైన కోరిక ఉంది సీఎం కావాలి అని. ఈ నేపథ్యంలో ఒక పక్క లోకేష్ పట్టాభిషేకం జరిగి దూసుకుపోతున్న నేపథ్యంలో అంటే 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుకు 80 ఏళ్ల వయసు వస్తుంది. ఆ ఏజ్లో ఆయన ధీటుగా ప్రచారంలో పాల్గొంటారని ఆలోచించడం కూడా కష్టమైన నేపథ్యమే. అయితే ఎన్నికలకు ముందు కానీ ఆ తర్వాత కానీ లోకేష్ సీఎం అవడం, ఒకవేళ కూటమి గెలిస్తే అది పక్కా.
ఇది పవన్ కళ్యాణ్కు జీర్ణం కావడం లేదు. అది బయట చెప్పుకోలేరు. లోపల మనసులో బాగా ఇబ్బంది పడుతూ ఉండడమే, మదన పడిపోతూ ఉండడమే, బయటకు చెప్పుకోలేరు, ఇక్కడ ఎన్డీఏలో ఉండలేరు. అలాంటి సిచ్యువేషన్లో పవన్ ఇరుక్కున్నారా అనిపిస్తుంది. అంటే అందుకే మనం చూసాం గతంలో కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ అంటారు చంద్రబాబు నాయుడు ఇంకా 15 ఏళ్ళు సీఎంగా ఉంటారు అని. అంటే 15 ఏళ్ల పాటు లోకేష్ సీఎంగా రావద్దనే కదా ఆయన పరోక్షంగా చెప్తుంది. కానీ ఏజ్ చూస్తే చంద్రబాబుకి 80 వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన గ్యారంటీగా లోకేష్ని ఎన్నికల ముందు కానీ, ఒకవేళ గెలుస్తామన్న ధీమా ఉంటే ఎన్నికల తర్వాత కానీ సీఎం అవుతారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్కు ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చే ధైర్యం లేదు, అలా అని అక్కడ ఉండలేరు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళిపోతారా? చాలా ప్రత్యామ్నాయం అంటే అది ఒక్కటే కనిపిస్తుంది. ఢిల్లీకి వెళ్ళిపోయి ఎంపీగా గెలిచి అక్కడ కేంద్ర మంత్రిగా ఉంటే అదో రాష్ట్రం కోసం తాను సీఎం కోసం ఏమీ ఆశించడం లేదు, నాకు పదవులు అక్కర్లేదు, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను పనిచేస్తున్నాను, అందుకే ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఫండ్ తీసుకొస్తున్నానని చెప్పడానికి కార్యకర్తల్లో ఒక ఇమేజ్ ఇంకా పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే ఆ నిర్ణయం అనేది, ఢిల్లీకి వెళ్ళిపోవటం అనే నిర్ణయం అనేది ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న అంశాలని కూడా చాలా సుదీర్ఘంగానే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు, మదన పడుతున్నట్టు క్లోజ్ సర్కిల్లో ఉన్నవాళ్ళు బయట చెప్పుకుంటున్నారు. ఒక్క విషయం అయితే క్లియర్, పవన్ కళ్యాణ్ కనుక ఎన్డీఏ కూటమిలో ఉంటే సీఎం కావడం అనేది కళ. ఎందుకంటే కూటమిలో పెద్ద పార్టీ టీడీపీ కాబట్టి సహజంగానే టీడీపీనే అధికారంలో ఉంటుంది, సీఎం పోస్టులో ఉంటుంది. మ్యాక్సిమం పవన్ కళ్యాణ్కి ఇస్తే డిప్యూటీ సీఎం. అయితే ఆ పోస్ట్తోనే సెకండ్ టర్మ్ కూడా ఒకవేళ అధికారంలో ఉండి పార్టీ గెలిచి వస్తే అడ్జస్ట్ అవుతారా, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఢిల్లీ వైపు వెళ్ళిపోతారా, ఎలాంటి నిర్ణయం చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా కాపు కమ్యూనిటీ చిరంజీవిని సీఎం కావాలి, ఎందుకంటే కమ్మ కులం నుంచి సీఎం అయ్యారు, రెడ్డి కులం నుంచి, వెలమ కులం నుంచి, కాబట్టి మా జనాభా కూడా ఇంత ఎక్కువ ఉంది, కాబట్టి ఎలాగైనా మన కాపు కమ్యూనిటీ నుంచి సీఎంగా ఎదగాలి, సీఎం అభ్యర్థి ఉండాలన్న బలమైన కోరిక ఆ కమ్యూనిటీకి ఉంది. ఈ నేపథ్యంలో ఆ చిరంజీవి ప్రజారాజ్యం ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం కేవలం ఒక్క కమ్యూనిటీ మాత్రమే ఆయనతో నడవటం. దాంట్లో నుంచి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి అదే తేడా. ఆయన చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎలా అంటే కేవలం ఒక కమ్యూనిటీని నమ్ముకుంటే తాను సీఎం కాలేనన్న విషయం పవన్ కళ్యాణ్కి స్పష్టంగా అర్థమైంది. అందుకే ఆయన ఏం తీసుకున్నారు, 2 నినాదాలు తీసుకున్నారు. ఒకటి హిందుత్వ నినాదం, ఇంకొకటి అభివృద్ధి నినాదం. అంటే తర్వాత తన ఇమేజ్ సినిమా యాక్టర్గా ఈ మూడు అంటే హిందుత్వ నినాదం, అలాగే అభివృద్ధి, సినిమా ఇమేజ్తో ఆయన ప్రజల్లోకి వెళ్ళి జనసేనను మరింత బలోపేతం చేసి పార్టీని, క్యాడర్ని ఉత్సాహపరిచి ఒక ధీటుగా ఎదుర్కోగలిగినప్పుడే ఆయన సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చినప్పుడు ఏమైంది, ప్రశ్నిస్తాను అన్న నినాదంతో ఆయన వచ్చారు. కానీ ఇప్పుడు కూటమిలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ప్రశ్నించడంలా సమర్థిస్తున్నారు. అంటే సమర్థిస్తుంటే అది ఆయనకు పెద్ద డ్యామేజ్లా మారిపోయింది పబ్లిక్లో ఇమేజ్. ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూటమిలో ఉన్న వైఫల్యాలని ఎండగడుతూ బయట గట్టిగా తన వాయిస్ ఎక్కడైనా వినిపిస్తున్నారంటే అది ఎక్కడ కనిపించడం లేదు. కనిపించకపోతే పార్టీ ఎలా బలపడుతుంది, తన ఇమేజ్ ఎలా పెరుగుతుంది? ఇంకొకటి, ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఇచ్చిన హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అంటే ఎదగాలి అంటే ఆయన ఫోర్స్గా కనిపించాలి. మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా ఒకే రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోకేష్కి ఒక ఇమేజ్ అంటే కనిపిస్తుంది, రాష్ట్రంలో ఆయన ఏదో చేస్తున్నాడు, ఒక హంగామా, ఒక ఇది కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ గ్రామీణ శాఖ మంత్రిగా, చాలా కీలకమైన పోస్ట్ అది, గ్రామీణ శాఖ మంత్రిగా అంటే చాలా అద్భుతాలు చేయవచ్చు. అంటే ఆయన ఏదో ఒక అద్భుతం అంటే పబ్లిక్కి కనిపించేలా ఎందుకు చేయలేకపోతున్నారు, తన ఇమేజ్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నారు? డిప్యూటీ సీఎం లాంటి హోదా ఉంది, ఆ హోదా ద్వారా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా మంచి స్కీమ్ అంటే తన మార్క్, ఇది పవన్ మార్క్ అన్నట్టు అలాంటిది ఏం కనిపించడంలా. అలా కనిపించినప్పుడు ఏమవుతుంది? పార్టీ ఎదగాలంటే అంటే మనం చూసుకున్నట్లయితే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 42% ఓట్లతో టీడీపీ అధికారంలోకి వచ్చింది, 40%తో వైసీపీ ఉంది, జనసేనకు వచ్చినవి 8-10% ఓట్లు ఉన్నాయి. దీన్ని పెంచుకోగలిగి తన వాయిస్ గట్టిగా ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చినప్పుడు ప్రశ్నిస్తానని వచ్చారో, రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఆయన గట్టిగా వినిపించి, అంటే అధికారంలో ఉన్న కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ మేరకు ఈ వాటర్ వివాదాలు కానీ ఏదైనా ఒక ఇమేజ్, అంటే తన మార్క్ పెంచుకోవడానికి ఏం చేస్తున్నారన్న చర్చ కూడా జనం మాట్లాడుకుంటున్నారు, కాపు కమ్యూనిటీలో కానీ పవన్ అభిమానుల్లో కానీ. అంటే ఆయనకు సినిమా ఇమేజ్ ఉంది, ఆ క్రేజ్ ఎంతవరకు ఓట్లు తీసుకొస్తుంది, దాన్ని ఒక స్థిరమైన రాజకీయ బలమైన శక్తిగా జనసేన ఎప్పుడు మారుతుంది. వాళ్ళు అనుకున్నట్టు సీఎం అవ్వాలంటే ఇవన్నీ జరగాలి. అలా కాకుండా లేకపోతే ఒక సబ్ రీజనల్ పార్టీగా ఒక కమ్యూనిటీకి హెడ్గా మిగిలిపోవటం తప్ప, ఏదైతే లక్ష్యం ఉందో సీఎం కావాలన్న లక్ష్యానికి చేరుకోవాలంటే పవన్ కళ్యాణ్కు రాబోయే 3 ఏళ్ళు చాలా కీలకమైనవి. ఈ 3 ఏళ్లలో ఆయన అంటే ఇప్పటికే దాదాపుగా ఈ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తన మార్క్, అంటే ఏదన్నా ఒక అద్భుతం కనిపించేలా, జనం మాట్లాడుకునేలా ఇది పవన్ వల్ల సాధ్యమైంది, ఇది జరిగింది అనేది లేకపోవడం ఆయనకు ఒక నెగిటివ్గానే చెప్పుకోవచ్చు. అలాంటి నేపథ్యంలో ఒక పక్కేమో లోకేష్ చాలా దూసుకుపోతున్నారు, ఆయన సీఎం చేయడానికి మొత్తం ఒక ప్లానింగ్గా ఒక మొత్తం అవుతుంది. మరోపక్క చంద్రబాబుకి ఏజ్ పెరుగుతుంది, ఎన్నికలు ఇంకా టైం ఉన్నప్పటికీ ఇంకో పక్క బలంగా వైసీపీ ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఏం చెయ్యాలి అంటే, ఒక చట్టంలో ఒక పక్కేమో సీఎం కావాలన్న బలమైన కోరిక, ఇంకొకటేమో కూటమి ధర్మం అనే ఈ 2 విషయాల మధ్య పవన్ కళ్యాణ్ నలిగిపోతున్నారు, మదన పడిపోతున్నారు, ఏం తేల్చుకోలేకపోతున్నారు. అంటే ఇలాంటిటప్పుడే ఒక నేత, అంటే ఒక ప్రజానాయకుడిగా ఎదగాలి అంటే డెసిషన్స్ అనేవి, అంటే నిర్ణయాలు అనేవి చాలా కీలకమైనవి. ఆయన తీసుకునే నిర్ణయాల్ని బట్టే ఆయన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. చాలామంది అంటే ఏదైతే ఆయన రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం సీఎం అవ్వాలనే బలమైన కోరిక. ఆ బలమైన కోరిక ఫిల్ అవ్వాలంటే ఆయన చేతల్లో చూపించాలంటే ఆయన ఎజెండా, రూట్ మ్యాప్ అవన్నీ లేకుండా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయనకు బాగా సపోర్ట్గా ఉన్నా అది ఒక రక్షణ కవచంలా ఉంటుంది, కానీ సీఎంని చేయలేరు. ఎందుకంటే టీడీపీ బలమైన పార్టీ, ఎక్కువ సంఖ్యలో ఓట్ బ్యాంక్ కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా ఎక్కువ వాళ్ళ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే ఈయన సీఎం కావాలి అంటే బయటకు రావడమా, లేకపోతే తన వాయిస్ కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా గట్టిగా వినిపించడమా, ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అన్న మెసేజ్ గట్టిగా పబ్లిక్లోకి వెళ్ళేలా ఆయన చర్యలు ఇప్పటివరకైతే ఏం కనిపిలా, జనం మాట్లాడుకోవడంలా. అలా జరిగినప్పుడే ఆయన అనుకున్న ఆశయాలు నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. టోటల్గా మనం చెప్పుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ముందు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒకవేళ 2029 ఎన్నికల్లో కనుక కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తే లోకేష్ సీఎం అయితే నంబర్ 2గా మిగిలిపోవటం, లేదు అంటే గౌరవప్రదంగా ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉండడం అనేది 2. ఒకవేళ ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో అక్కడ ఢిల్లీలో కూర్చుంటే జనసేన పార్టీ అనేది టీడీపీకి తోక పార్టీలా మిగిలిపోతుంది. పార్టీ యొక్క భవిష్యత్ ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్గా మిగిలిపోతుంది.